ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో కురు సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. విచిత్ర వీర్యుడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించుచుండెను. భీష్ముడు తన తమ్ముడైన విచిత్ర వీర్యునికి అంబిక అంబాలికలతో వివాహం చేసిన తరువాత విచిత్ర వీర్యుడు వారితో కాలం గడుపుచుండెను. ఇతను అంతులేని కోర్కెలతో గర్వహంకారాలు కలిగి ఉండేవాడు. కొంతకాలానికి క్షయవ్యాధిగ్రస్తుడై మరణించాడు. వంశోద్ధారకుడు లేకపోవటం వలన సామ్రాజ్యమును పాలించగల పుత్రులను కోరి భీష్ముడు సత్యవతి వద్దకు వెళ్ళి, అమ్మా, ధర్మబద్ధంగా పుత్రులను పొందుటకు అవకాశం లేని సందర్భమున వేదశాస్త్రమును ప్రతిపాదించి అంగీకరించిన నియోగ ధర్మంచే నీ కోడళ్లకు వేరొకరిచే పుత్ర సంతానం కలిగించవచ్చు. దానికి నీవు అంగీకరించి కురువంశమును ఉద్ధరించు తల్లి అని వేడుకొన్నారు. అప్పుడు సత్యవతి భీష్మునితో, కుమారా, దానికి నీ తండ్రితో వివాహం కాక పూర్వము నాకు పరాశర మహర్షి వలన కృష్ణ ద్వైపాయనుడు అనే పుత్రుడు కలిగాడు. ఆ మహానుభావుడైన నా పుత్రుని ఈ కురువంశ ఉద్ధరణకై ఇక్కడకు ఆహ్వానిస్తానని తెలియచేసింది.